హాయ్ వెల్ విషర్స్ ఎలా ఉన్నారు? అయితే అగ్రికల్చర్ సర్వీస్ లో టాప్ పొజిషన్ లో ఉన్న కొన్ని కంట్రీస్ ఏంటి, అవి ఎక్కువగా పండించే పంటలు ఏంటో చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మన ఇండియానే. సో మన ఇండియా ఎక్కువగా పండించే క్రాప్స్ ఏంటంటే రైస్, అదే అండి వడ్లు. మళ్ళీ రైస్ అని చెప్తే అది పండించారా, వడ్లు పండిస్తారని చెప్పేసి వేసుకున్నారు. నెక్స్ట్ చూసుకుంటే వీట్, అదే గోధుమలు. తర్వాత వచ్చేసి కాటన్, పత్తి. అందుకే మన వాళ్ళు చాలా మంది పత్తి వ్యాపారం బాగా చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి పల్సెస్, అంటే పప్పు దినుసులు. అందుకేమో మనం హ్యూమన్ గ్యాస్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ అయితే మన నైబరు, మన కాంపిటేటర్ ఇంకెవరై ఉంటారు, చైనా. సో చైనాలో కూడా ఎక్కువగా రైస్, అదే అండి ప్యాడీ, వీట్, వెజిటేబుల్స్, అలాగా టీ ఎక్కువగా పండిస్తుంటారంట. అబ్బో నెక్స్ట్ అయితే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో అమెరికాలో ఎక్కువగా కాను, మొక్కజొన్న, సోయా బీన్స్, వీట్ పండిస్తారంట. నెక్స్ట్ అయితే బ్రెజిల్, ఇక్కడ కూడా సోయా బీన్స్ ఎక్కువ, అలాగే కాఫీ, షుగర్ కేన్, చెరుకు ఎక్కువ పండిస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా, వీళ్ళు వచ్చేసి పామ్ ఆయిల్, ఎక్కువగా రైస్ పండిస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే మన సన్నిహితుడు రష్యా. రష్యా వచ్చేసి గోధుమలు, అలాగే బార్లీ ఎక్కువగా పండిస్తుందంట. నెక్స్ట్ అయితే అర్జెంటీనా, వీళ్ళు వచ్చేసి సోయా బీన్స్, కార్న్స్, అలాగే వీట్ ఎక్కువ పండిస్తుంటారు. అబ్బో నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్. సో థాయిలాండ్ లో ఎక్కువగా రైస్ అండ్ రబ్బర్ ఎక్కువగా పండిస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి వియత్నాం, వీళ్ళు కూడా రైస్ పండిస్తుంటారు, అలాగే కాఫీ పండిస్తుంటారు. లాస్ట్ వన్, 10th వన్ వచ్చేసి ఆస్ట్రేలియా. వీళ్ళు వచ్చేసి గోధుమలు, బార్లీ పండించడంతో పాటు వీళ్ళు ఎక్కువగా లైవ్ స్టాక్స్, అంటే పశువులను ఎక్కువగా పెంచుతుంటారు. సో ఇవి టాప్ 10 కంట్రీస్ ఫార్మింగ్ ఎక్కువగా చేస్తున్న కంట్రీస్. సో ఇక్కడ వచ్చేసి అండర్స్టాండింగ్ ప్యాటర్న్ ఏంటంటే వాటర్ ఎక్కువగా ఉంటే రైస్ ఎక్కువగా పండుతుంది. అందుకే మనకి నదులు ఎక్కువ కదా, అందుకే మనం రైస్ ఎక్కువగా పండిస్తాం. హీట్ ఎక్కువ ఉన్న కంట్రీస్ లో కాఫీ, షుగర్ కేన్ ఎక్కువ పండిస్తుంటారు. సో బెస్ట్ వే ఏంటంటే ఒక పంటకి కావాల్సిన క్లైమేట్, అలాగే దానికి సూట్ అయ్యే సాయిల్ బాగుంటే ఏ పంట అయినా బాగా పండుతుంది. సో మీకు వీడియో ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే చేయండి, అదే షేర్ చేయండి. అలాగే కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.